ఎంఎంటీఎస్ సర్వీసెస్ యాదగిరిగుట్ట వరకు కూడా రాబోయే కాలంలో రాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ అన్నది ఫేజ్ 1, ఫేజ్ 2 లాగా జంట నగరాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫేజ్ 2 కూడా ఇంప్లిమెంట్ అయ్యింది. మనకు ఇటు ఉమ్దానగర్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, రామచంద్రపురం, అలాగే గట్కేసర్ వరకు ఇది ఎంఎంటీఎస్ ఫేజ్ 2లో భాగంగా ఎంఎంటీఎస్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ వర్క్ అన్నది కొత్తగా చేపట్టడం జరిగింది. దాదాపు 412 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ని గట్కేసర్ వరకు ఏదైతే ఎక్స్టెండ్ అయి ఉందో ఎంఎంటీఎస్ సర్వీసెస్ దాన్ని ఫర్దర్ గా యాదగిరిగుట్టకు దాదాపు 40-45 కిలోమీటర్ల మేర ఎక్స్టెండ్ చేయబోతా ఉన్నాం. పనులు దీనికి సంబంధించి ఈ మధ్య కొద్దిగా స్టార్ట్ అవ్వడం జరిగాయి. ల్యాండ్ అక్విజిషన్ కూడా ఆ ప్రాసెస్ లో ఉంది. త్వరలోనే ల్యాండ్ అక్విజిషన్ జరిగి పూర్తి స్థాయిలో పనులు ఊపందుకుంటాయి. అయితే ఈ ప్రాజెక్టు రాబోయే 3-3.5 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తిగా కంప్లీట్ అయిపోయి యాదగిరిగుట్ట వరకు కూడా ఈ ప్రాజెక్టు ఎక్స్టెండ్ అవ్వబోతా ఉంది. అప్పుడు ఈ ఎంఎంటీఎస్ సర్వీసెస్ ఏదైతే ఇప్పుడు అప్ టు గట్కేసర్ వస్తున్నాయో ఫర్దర్ గా యాదగిరిగుట్ట వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారు. అలాగే ఇంకొన్ని సర్వీసెస్ కూడా డెఫినెట్ గా యాజ్ పర్ డిమాండ్ ఇంక్రీజ్ చేసేందుకు కూడా అవకాశాలు ఉంది. సార్, ఈ ఆక్యుపెన్సీ రేషియో ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలాగే ఎప్పటికల్లా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందట? ఆక్యుపెన్సీ డెఫినెట్ గా, ఎందుకంటే ఎంఎంటీఎస్ సర్వీసెస్ అన్నది మనకు కొంచెం స్పీడ్ కనెక్టివిటీ ఉంటుంది యాదగిరిగుట్టకు బై రోడ్ కంటే కూడా, ఎందుకంటే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి కాబట్టి. అలాగే చాలా తక్కువ రేట్లో అందుబాటులో ఉంటుంది కాబట్టి సబర్బన్ రైల్ సర్వీసెస్. సో క్రేజ్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. రెగ్యులర్ సర్వీసెస్ ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు అక్కడికి వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. సో దానికి సంబంధించి కూడా ప్రాజెక్టు ఏదైతే ఇప్పుడు మేము 3-3.5 సంవత్సరాలు అంటున్నాం, అప్పటిలోపు దానికి సంబంధించి కూడా ఈ సర్వీసెస్ సంబంధించిన ప్రణాళికలు కూడా మేము రచించి ముందుకు తీసుకెళ్తాం.